అసలు ఎంత మోసపోతున్నారో తెలుసా మీరు? ఆ పథకాల డబ్బులు ఎవరివి? మీవి. ప్రాజెక్టుల డబ్బులు అవి మీవే. ఈ బాధలన్నీ ఎవరివి? మీవే. పెన్షన్ల డబ్బులు అవి మీవే. మీ డబ్బులే మీకు ఇస్తున్నారు. బటన్ నొక్కడం వస్తే చాలా పరిపాలించేయవచ్చా? ఏంటి ఒక్కడూ రియాక్ట్ అవ్వట్లేదు? అదే ఓటు మాకేస్తే మీకు మాకు ఆగరా చెప్తున్నాగా మీకు. ఏమ్మా ఏం చెప్పాలో తెలియట్లేదా? రారా రా. ఏంటిది? చంప మీద పచ్చబొట్టుగాని వేపించుకున్నావా? ఇక్కడ ఎవడన్నా పచ్చబొట్టు పొడిపించుకుంటాడా అన్న? పచ్చపాటిని ఎత్తుతుంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారన్నా. అన్నా నువ్వైనా చూసి జాగ్రత్తగా మాట్లాడన్నా. అబద్ధాలు చెప్పావంటే నీకు పచ్చబొట్టేస్తారు. మీలో మీరు మాట్లాడుకోవడానికి మీటింగ్ ఎందుకురా? ఏమిస్తావో చెప్పు ముందు. ఆగాగు, ఇప్పుడు చూడు నా తడక. మీకేం సమస్యలున్నాయో చెప్పండి, అవి తీర్చేస్తా. మాకేం లేవు. ఏదో ఒకటి ఉంటుందిగా. అన్న అన్నీ ఇచ్చాడు. బడి డిజిటల్ స్కూళ్ళు, మరి పెన్షన్ డైరెక్ట్గా ఇంటికే, మీకులా కాదు. ఇంకా నువ్వు ఇస్తావనేవన్నీ మా అన్న ఆల్రెడీ ఇస్తున్నాడు, కానీ నేను ఇప్పుడు అడుగుతా, నువ్వు చెప్పు. అడుగు. భయమా? క్వశ్చన్ నెంబర్ 1, సంక్షేమ పథకాలు మంచివా కావా? కాదు. మరి మీరెందుకు ఇస్తామన్నారా? రెండోది, వాలంటీర్లు మంచోలా చెడ్డోలా? వాలంటీర్లు మంచోళ్లే, ఆ వ్యవస్థే చెడ్డది. అందుకేనా లెటర్లు రాసి మరి క్యాన్సిల్ చేయించి మందిని చంపేశారు? మేం చేయలేదు అవి. మాకు తెలుసులేరా. సరే వాలంటీర్లే తప్పైతే మరి మీ వాడు ఎందుకు రా ఉద్యోగాల జీతాలు పెంచుతున్నాడు? వీడేంట్రా ఇలా తగులుకున్నాడు? చెప్పలేవా? ఇంకోటి అడగనా? నువ్వు ఉండరా, నేను అడుగుతాను. పాపం అతను భయపడుతున్నాడు. చా నాకేం భయం లేదు, ఎవరైనా అడగొచ్చు. అబ్బా సరే సార్, ఇప్పుడు భ్రమరావతిలో ల్యాండ్లు మీ వాళ్ళకి ఎందుకు అమ్ముకున్నారు? మా అన్న చెప్తే ఎందుకు ఉడుక్కుంటున్నారు? మేమేం అమ్ముకోలేదు. పోనీ పత్రాలు తెప్పించి చూద్దామా? ఎవడంత రియల్ ఎస్టేట్ స్కామ్ చేశాడో తెలిసిపోద్ది. వద్దులే. ఇందాకేదో అన్నావు బటన్ నొక్కడం గురించి. ముసల్ది కూడా నొక్కుతుంది బటన్, మరి సీఎం ఎందుకు? ఓహో, అదేమైనా ఫోన్ బటన్ అనుకుంటున్నావా ఎవడ పడితే నొక్కడానికి? సరే, మీ అన్న డీబీటీ స్కీముల కింద పెట్టిన పెద్ద సైంటిస్ట్ కదా, మరి నువ్వు అదే బటన్ నొక్కలేదే? అంటే చెప్పలేవు, మాకు తెలుసు. అదేదో బటన్ నొక్కడం కాదు, మా బతుకులు బాగు చేయడానికి, మా పిల్లలు చదువుకోవడానికి, మా ముసళ్ళు మందులు కొనుక్కోవడానికి నొక్కే బటన్ రాదు. ఆ బటన్ నొక్కాలంటే జనాల్ని పట్టించుకుందాం, వాళ్ళకి ఏదైనా చేద్దామనే ఆలోచన ఉండాలి, మంచి మనసు ఉండాలి. అవేమి మీకు తెలియదు, చేసే చిత్తశుద్ధి లేదు. ఇది కాదు, ఇంకేమైనా అడుగు. సరే కానీ పొత్తుల పేరిట ఆ పార్టీని ఒంగోబెట్టారు కదా, ఎందుకు? ఓహో, ఆళ్ళ కొలుపులు ఎక్కడ ఎదిగిపోతారేమోనని భయమా? దగ్గర చేర్చుకొని ఆదరించాం. బా శబాష్ సార్, మీకే దిక్కు లేదు, జనం రారు, వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ ఓట్లు కూడా గుర్తించుకుందామనే కదా. సరే సార్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఈ రింగ్ రోడ్ స్కాము, స్కిల్ స్కాము ఉన్నాయి కదా, అవి నిజంగా చేశారంటారా? చేయలే. మరి సాక్ష్యాలు? అవి అబద్ధాలు. మీ హామీలాగా. అదేం లేదు. ఊరుకోవయ్యా, చెప్పేది ఎప్పుడు చేయరు, చేసే వాళ్ళని చూసి ఓరవలేరు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు, జనాలకి మంచి చేసే ఉద్దేశం లేదు. ఇందాకేదో అన్నావు, మా డబ్బులా? అవును, అవి మా డబ్బులే. మరి మీరెందుకు ఇవ్వలేదు? మా బతుకులు ఎందుకు బాగా చేయలేదు? రే, మన డబ్బులు ఆలు తినొచ్చురా, మనం తినకూడదు. ఏంట్రా మీరు ఊరుకుంటూ ఉంటే? అయ్యో సారీ దొరా, మీ బొక్కలు మీకు చూపిస్తే మీకు నచ్చట్లేదా? సరే, ఆఖరి క్వశ్చన్, ప్రజలకు మంచి చేసేవాడిని ఏమంటారు? నాయకుడు అంటారు. ప్రజల ఆస్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకునేవాడిని మోసగాడంటారు. ఇప్పుడు మా ఆరోగ్యం కోసం, మా చదువుల కోసం, మా బ్రతుకులు బాగుపడడం కోసం, మా సుఖం కోసం ఇన్ని పథకాలు పెట్టిన మా జగనన్న మంచోడా, లేదా స్కాములు అని చెప్పి ప్రజల డబ్బులు మింగి అబద్ధాలు చెప్పి మీ బాబు మంచోడా? అదేం లేదు, అబద్ధాలు చెప్పినా మావాడే. అన్నా చెప్పాను, ఈయన లేదు. దూల తీరిందా? ఆపు బాబు నాటకం, జగనే మా నమ్మకం.
అదంతా సరే కానీ అన్నా ఇంతలా కష్టపడుతున్నావు కదా ఈసారి నీకు సీట్ ఇస్తారంటావా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మొన్నే బాబుగారు పిలిచి ఇలా నా భుజం మీద చెయ్యేసి మరీ చెప్పారు, నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. చిన్నబాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు. డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు ఇవ్వాలా అన్నా? మన పార్టీయే కదా. తమ్ముడు తమ్ముడే పేకాటే. మన పార్టీకి కులం ఉంది కానీ సీట్లకు వచ్చేసరికే తప్పదు, కొనాల్సిందే. ఏంటన్నా డబ్బులు పంపించాకే ఇక్కడికి వచ్చా. బా అదేంటన్నా, అసలు మన పార్టీ అండి, మనకి సీట్ ఇవ్వచ్చు ఎలాగన్నా? సార్ చెప్పండి. ఇట్లా చేస్తే అసలు అదేంటండి? ఏదో ఒకటి అనగానే అలా కాదు సార్, నేను ఇచ్చాను సార్. బాబుగారితో ఒకసారి ఏంటన్నా? అరే అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయా? అయ్యా నీళ్ళు ఓకే. అన్నా 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 ఏమైందన్నా? ఫోన్ వచ్చిందిరా. ఎక్కడి నుంచి? పార్టీ ఆఫీస్ నుంచి. ఏమన్నారు? సీటు పీకేశారా. సీటు అన్నా నీళ్ళు తాగుతావా అన్నా? వద్దురా, ఇంత విషయం ఊరుకో అన్నా, సీటు పోతే ఎవరిని ఇంత ఏడుస్తారా అన్నా? రేయ్, కోట్లు పోసానురా. ఇల్లు అమ్మేశా, నగలు అమ్మేశా, మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా, పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అన్నా మన పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా అన్నా? ఎందుకు కొట్టావన్నా? అది ఇంకా మన పార్టీ కాదు, బొక్క పార్టీ కాదు. కులం అని గుడ్డిగా పోయి సంక నాకిపోయాం. నమ్మకురా, వద్దురా అని చెప్పినా వినలా. అదే జగనన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని. ఇప్పుడు చూడు, ఆస్తులన్నీ ఉడిచేశారు. అన్నా కొంప మునిగిందన్నా. బాబుగారు నొక్కేసిన డబ్బులు క్యాండిడేట్ తెలిసిపోయింది. త్వరగా రండి అన్నా. ఎరా ఇంకా ఏడుస్తున్నాడు? కోట్లు పోతే ఏడవరా ఏంది? కులం పేరు చెప్పి ఎన్నిసార్లు మోసం చేసినా బుద్ధి రాదురా. వెన్నుపోటు ఆ పార్టీ సిద్ధాంతం. క్షవరం అయ్యాక వివరం తెలిసొచ్చింది, బుద్ధి వచ్చింది. మంచి, ఇప్పటికైనా మంచిని గుర్తించండి. ఎలా వస్తాం మరి? ఎవరు తమ్ముళ్ళు మన పార్టీ పోయిందన్నారు? ఇలా మిమ్మల్ని మన సైకిల్ మీద చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎరా అందరూ ఒకేలాగా మాట్లాడతారా? పచ్చి చీర కట్టుకున్న ప్రతిదీ నా పిల్లంలాగా సైకిల్లోకి ప్రతి వాడు మీ పార్టీనేనా? పోన్లేబా, వాళ్ళ బాబే కనిపెట్టినట్టున్నాడు సైకిల్ కూడా. అంటే అప్పటి మనిషి కదా. ఏ సైకిల్ అయినా మొన్న కిందే. ఏంటి తమ్ముడు, ఏంటిది? తమ్ముడు లేదు, తొక్క లేదు. జనాలకేం చేయరు, కనీసం పార్టీ కోసం సేవ చేసినోడి కోసమైనా ఏమైనా చేయరా? అంటే పొత్తుంది కదా. రై, ఈ పేరు చెప్పి కోట్లు తిన్నారా. అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలరా. పవర్లో ఉంటే జనాల డబ్బులు, పవర్లో లేకపోతే పార్టీలో ఇలా నాలా కష్టపడే వాళ్ళ డబ్బులు. పార్టీ సంక నాకిపోయినా తిండం మాత్రం ఆపరు. అసలు మీరు కదరా సైకోలు, శాడిస్టులు. మంచి చేస్తున్న జగనన్న అంటారేంట్రా? హద్దు దాటుతున్నావు తమ్ముడు. హద్దు కాదు, పార్టీ మారుతున్నా. జనాల్ని దోచే పారాసైట్ల నుంచి జనాలి కోసం కష్టపడే జగనన్న పార్టీలోకి వెళ్తున్నా. మీ బాబుకి చెప్పుకో, ఇన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ చూసి పార్టీలో ఉన్నావు. ఆయన్ని తొక్కేసిన మిమ్మల్ని నమ్మావు చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. రాసి పెట్టుకో, మళ్ళీ జగనన్నే వస్తాడు. జనాలు మళ్ళీ ఫ్యాన్కే ఓటేస్తారు. ఎరా మీది ఇంకా అవ్వలేదా? సరే
నువ్వు చచ్చిపోయి న్యూస్ ఒకటి చెప్పనా? మా జగనన్న మా వాడు మా బస్తీ వాడు ఓ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. ఇది కదరా జనాల స్థాయిని పెంచడం అంటే. ఏం ఆశించకుండా జనాల్లోనే ఒక నాయకుని గుర్తించి సీట్ ఇచ్చాడు చూడు, అది మా జగనన్న అంటే. ఇదిగా మీ బేరాలు కుదిరాక రండి. మా క్యాండిడేట్ మీలా కాదు, కానీ మీకు కూడా మంచి చేస్తాడు. ఆ? ఆ. పదరా. పదరా, ఈ పనికి మాలిన వదిలేసి మనం కూడా వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకుందాం. అన్నా నమస్తే గురుగారు, ఉంటానే. ఇదిగోండి.